పద్మశాలి సమాజం వారి కులదైవమైన మహర్షి మార్కండేయ మాముని వారి సిద్ధేశ్వర్పేటలోని మందిరానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఆ సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులోనే ఒక భాగంగా జనవరి 18 తేదీ నుండి 25వ తేదీ వరకు శతచండీ యాగం మరియు పారాయణ వేడుక ఏర్పాటు చేసినట్లు వివరణ పద్మశాలి జ్ఞాతి సంస్థ యొక్క అధ్యక్షులు सुरेश फलमारी వీరు తెలిపారు. समाजाचे कुलदैवत महर्षी मार्कंडे यांच्या मंदिराला सिद्धेश्वर पेठेतील 100 वर्ष पूर्ण होत आहेत. त्यानिमित्त पद्मशाली ज्ञाती संस्थेच्या वतीनं 18 जानेवारी ते 25 जानेवारीपर्यंत शतचंडी यज्ञ याग महोत्सव आयोजित करण्यात आलेला आहे. तेव्हा आमच्या पद्मशाली ज्ञाती संस्थेच्या वतीनं सर्व समाज बांधवांना विनंती करण्यात येत आहे की ज्यांना या शतचंडी यज्ञाला बसवायचं आहे त्यांनी श्री मार्कंडे मंदिर येथे नाव नोंदवावे अशी पद्मशाली ज्ञाती संस्थेतर्फे विनंती करण्यात येत आहे. ह्या शतचंडी स्थापनेत दुर्गादेवीची उपासना केली जाते. दुर्गा सप्तशती या ग्रंथाची रचना, त्यामुळे प्रमुख शक्तिपीठाच्या ठिकाणी मार्कंडेचे स्थान आहे. अशा पवित्र ग्रंथाचे पारायण व्हावे, त्यानेच समाजात नवचैतन्य निर्माण व्हावे या उद्दिष्टाने ही शतचंडी आयोजित करण्यात आलेली आहे. జనవరి 18 రోజున దుర్గాష్టమి నాడు యాగానికి ప్రారంభమవును. జనవరి 25 పౌర్ణిమ వరకు యాగం మరియు దుర్గా సప్తశతి గ్రంథ పారాయణ కొనసాగును. అయితే ఎవరికైతే ఇందులో సహభాగం అందించేది ఉందో వారు సిద్ధేశ్వర్పేటలోని మార్కండేయ మందిరంలో పేర్లు నమోదు చేసుకోవాలి. అయితే ఈ యాగాన్ని విజయవంతం చేసేందుకు సంస్థ యొక్క ఉపాధ్యక్షులు మహంకాళి ఎల్ది, సర్ చిట్నీస్ సంతోష్ సోమా, సర్ చిట్నీస్ రాజేంద్ర మహేంద్ర కమటం, రమేష్ కైరంకొండ తదితరులు ప్రయత్నిస్తూ ఉన్నారు.